మూట కట్టగలడా? నీటిని మూట కడితే నీరు మూటలో ఉండదు. కనుకనే మానవుని ప్రయాస కూడా అట్లనే ఉంది. ఎందుకు ప్రయాసపడుతున్నాడు? ఎందుకు ఈ లోకంలో ప్రయాసపడి సంపాదించుకున్న పరిస్థితులను కలిగి జీవించాలనుకుంటున్నాడు? ఎరుగక మానవుడు తన ప్రయాసను వ్యర్థం చేసుకుంటూ ఉన్నాడు. కనుకనే దేవుని పిలుపు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. మానవుని యొక్క జీవితానికి విశ్రాంతి లేదని, నెమ్మది లేదని ఈ సత్యాన్ని గ్రహించగలం. నెమ్మదిని, విశ్రాంతిని పొందాల్సిన పరిస్థితులు మానవుడు కలిగి ఉండడానికి రకరకాల మార్గాలు అన్వేషిస్తున్నాడు, ఏవేవో చేస్తున్నాడు. కనుకనే పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడే మార్గం కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయను. మానవుని మార్గం, మానవుని కల్పించుకున్న మార్గం, మానవుడు ఏర్పాటు చేసుకున్న మార్గం, మానవుడు తనకు నచ్చిన మార్గం, తను మెచ్చిన మార్గం చివరికి ఎక్కడికి తీసుకెళ్తోంది అని అడిగితే మరణానికి తీసుకెళ్తోంది. దేవుని యొక్క లేఖనాలు బహు స్పష్టంగా మాట్లాడుతున్నాయి. సహోదరుడా, సహోదరి, ఈ సత్యాన్ని గ్రహించగలిగితే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో నువ్వు అర్థం చేసుకోగలం. యేసుక్రీస్తు తక్కువ కులస్తుల దేవుడు కాడు. యేసుక్రీస్తు ఒక వర్గానికి మాత్రమే దేవుడు కాడు. యేసుక్రీస్తు ఒక కులానికి మాత్రమే దేవుడు కాడు. యేసుక్రీస్తు ఒక దేశానికి మాత్రమే దేవుడు కాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ రాజు. యేసుక్రీస్తు అందరికీ పరిపాలకుడు. కనుకనే నీకు పరిపాలకుడు, నాకు పరిపాలకుడు, ప్రపంచంలో ప్రతి మానవునికి పరిపాలకుడు. యేసుక్రీస్తు యొక్క విలువైన రక్షణ మార్గాన్ని గనక నీ జీవితంలో గ్రహించి అర్థం చేసుకొని యేసుక్రీస్తును నీ స్వంత రక్షకునిగా నీవు అంగీకరించగలిగితే ప్రపంచంలో నీ అంత ధన్యుడు, నీ అంత ధన్యురాలు మరొకరు ఉండరనేది ఈ మధ్యాహ్న సమయంలో నీవు గుర్తించాలి. నువ్వు చేయాల్సింది ఒకటే, నా జీవితానికి నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు అని అనుకుంటున్న నీవు యేసుక్రీస్తు సమాధాన కారకుడనే విషయాన్ని నీవు గ్రహించి నమ్మి యేసుక్రీస్తుకు ప్రార్థించుట ద్వారా తప్పనిసరిగా యేసును హృదయంలో చేర్చుకోగలవు. యేసుక్రీస్తుకు ప్రార్థించడం ద్వారా నువ్వు క్షమాపణ పొందగలవు. యేసుక్రీస్తుకు ప్రార్థించడం ద్వారా నీ జీవితంలో నెమ్మదిని, విశ్రాంతిని పొందగలవు. కనుకనే యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు. మరికొకగా తెలుసుకోగలిగితే మా ప్రియులు కరపత్రాలు తెస్తున్నారు, తీసుకోండి, చదవండి. అందున సత్యాన్ని గ్రహించి ఆత్మీయ రక్షణ పొందమని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం.